విద్యార్థులు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నెల్లూరు నగరంలో ఫలానా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ కాడ నుంచి ఇక్కడి వరకు ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాల నల్లైన ఈరోజు విద్యార్థి జీవితాలతో యువకుల జీవితాలతో ఈరోజు చెలగాట ఆడుతుందని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఏదైతే నారా లోకేష్ యువకుల పాదయాత్ర సాక్షిగా 100 రోజుల్లోని అధికారం చెప్పిన ఎమ్మడే 77 జీవోను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫ్యూచర్ ఈవెంట్లు విడుదల చేయలేదు. నేటి వరకు ఈరోజు కాలయాపన పేర్ల మీద విదేశాల పేర్ల మీద రాష్ట్రానికి పెట్టుబడి తెస్తామని చెప్తారు తప్పనిచ్చి తెచ్చిన పెట్టుబడి ఏం లేదు. వాళ్ళు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెట్టుబడుల పేర్ల మీద కంపెనీల పేర్ల మీద వాళ్ళ కాంచి డబ్బులు తీసుకొని తెప్పనిచ్చి రాష్ట్రంలో ఉన్న ఒక్క చిల్లి విద్యార్థి సమస్య మీరు పరిష్కరించాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఈరోజు కాలయాపన చేస్తారు తప్పనిచ్చి చేసే దాఖలు లేదు. అదేవిధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం వస్తేనే నిరుద్యోగపతి 3,000 రూపాయలు ఇస్తా చెప్పారు. అయితే నేడు వర్షాకాల సమావేశం జరుగుతున్నాయి, మా కాడ బడ్జెట్ లేదు, మేము వీళ్ళని చెప్పి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. అంటే మీకు విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు ఓట్లు వేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీరు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టారు. ఇచ్చిన హామీల్లో మొత్తం ఒక్క హామీ కూడా వైఫల్యం చెందారని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించిన నారా లోకేష్ మంత్రి, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కలిసి వచ్చే వామపక్ష విద్యార్థి యూనియన్ సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం.